హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి పెడుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ పెడుతున్న వీడియో అనమాట. దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. విషయం ఏంటంటే, మేము గత 1995 మన నారా చంద్రబాబు నాయుడు గారిని గత 3 సార్లు అంటే 14 సంవత్సరాల పరిపాలన మేము చూసాం. అలాగే ఇప్పుడు కూడా సీఎంగా ఉన్నారు. మేము మీ పరిపాలనని అంటే మీరు కూడా హామీ ఇచ్చారు జనసేన కూటమి తరఫున. మీ హామీలు కూడా మేము నమ్మాం. మీ యొక్క పరిపాలన కూడా మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు కూడా ఒక శక్తి. మరి మీరు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి కొడుకు కాబట్టి మిమ్మల్ని మేము మా సొంత నాయకుడిగా మేము చూసుకుంటున్నాం సార్. దయచేసి కొంచెం మీరు ఆ పై అధికారులు పైన ఉన్నటువంటి మన సీఎం గారితో తదితర మంత్రులతో కూడా మీరు క్యాబినెట్ మీటింగ్లో వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మా సమస్యల గురించి కూడా మాట్లాడి కొంచెం ఇప్పుడు ఎన్ని హెల్ప్లు ఉన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆర్థికమైనటువంటి సహాయం. కాబట్టి మీరు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళకి సహాయం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. అది మీ ఇష్టం. అలా కాకుండా ఇప్పుడు బల్క్గా ఉద్యోగులందరూ ఇప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవ్వాలంటే మీరు సీఎం గారితో మాట్లాడి మాకు రావాల్సిన ఇప్పుడు 3 డిఏలు బకాయిలు ఉన్నాయి, 3, 4. తర్వాత పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, మరి సిపిఎస్ బకాయిలు ఉన్నాయి, అలానే పాత పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. అవేమి ఒక్కటి కూడా రాలేదండి. ఇంకోటి కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగికి ఎలా ఉంటుందంటే, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి చాలా ఉద్యోగిలాగా ఒక వేషమే, కానీ మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం, కానీ మాకు రావాల్సినవి అయితే ఏమి రావట్లేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే ఇన్ టైంలో అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు డిఏలు కూడా వాళ్ళకి రెడీగా ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నారు. అలానే వాళ్ళకి పిఆర్సీ ఇచ్చినా కూడా లేట్ అయినా కూడా మొత్తం ఎరియర్స్ లెక్కబెట్టి మొత్తం వాళ్ళ అకౌంట్లో వేస్తారు. కాబట్టి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు డైరెక్ట్గా విషయానికి వస్తే, మనం ఇప్పుడు ఒక పీజీటీ చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి జీతం అది వచ్చే బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక హెచ్జిటీకి అంటే టీజీటీ అంటారు, మాకన్నా వాడే ఎక్కువ తీసుకుంటారు. టీజీటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి